అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి పిజ్జా. చూడండి, చికెన్ లెగ్ పీస్లు వాళ్ళు అయితే ఇంకా దీంతో రకరకాలు. మనమైతే షవర్మా కింద టేస్ట్ చేద్దాం. చాపో పోసారు. మనమైతే ఇప్పుడు తమిళనాడులో అన్నానగర్కి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి కోరా అనే ఫుడ్ స్ట్రీట్ అయితే చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చేసారు. నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగేసి వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు నా కోసం వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి నైట్ టైం వస్తేనే బాగుంటుంది అంట చూడడానికి వ్యూ. అందుకైతే మా ఫ్రెండ్స్తో కూడా వచ్చాను. అయితే ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగుంది, మొత్తం కలర్ఫుల్గా చూపిస్తారు. చూడండి, లోపలైతే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే అన్నానగర్లో ఉన్న కోరా ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడికి రాగానే మొత్తం అయితే వైబ్స్ అయితే మారిపోయాయి. చాలా బాగుంది. నైట్ టైం వస్తేనే చాలా బాగుంటుందంట చూడడానికి. ఇది వచ్చేసి ఉంటుందంట. ఇంకైతే మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. అడ్డం ఉండేసి కనిపించట్లేదు చూడండి. అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం ఇక్కడికి లోపలికి రాగానే వైబే మారిపోయింది. మొత్తం చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి, కనపడుతున్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు అయితే ఇప్పుడే ఫ్రెష్గా. ఇక్కడ చూడండి, చికెన్ అయితే గ్రిల్ టైప్లో, ఇంకా అక్కడ చాలా రకరకాలు ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకైతే అసలు తెలియదు. హాయ్ బ్రో, ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. రైట్ సైడ్ వచ్చేసి ఓకే 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 థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి ఇవి ఉన్నాయి, ఇవి చాలా బాగుంటాయి. ఇంకా చూడండి, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడే ఫ్రెష్గా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దోశ అనుకుంటా, చపాతి, మొత్తం ఫుడ్కి సంబంధించింది. అక్కడ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్, ఇక్కడ వచ్చేసి బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి దోశ అనుకుంటా, ఇది వచ్చేసి టిఫిన్ షాపు దోశ. ఇక్కడ వచ్చేసి మొత్తం జ్యూసెస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ ఇంకా కూల్ డ్రింక్స్ ఎన్నో పైలే చేస్తున్నాడు మనోడు. ఏ క్యా హై భయ్యా? అచ్చా పిజ్జా చూడండి, ఇక్కడ లోపల వేసి చేస్తున్నారు. అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి పిజ్జా. చూడండి. హాయ్ బ్రో. చికెన్ లెగ్ పీస్లు వాళ్ళు అయితే ఇంకా దీంట్లో రకరకాలు. చాలా క్రేజీ అనిపిస్తుంది చూస్తుంటేనే. ఆ చేయడమే నాకు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళని. వచ్చేసి ఇంకా ఇక్కడైతే దోశ, ఇడ్లీ, అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగా చేస్తున్నారు చూడండి. ఫుడ్ కోర్ట్లో వీళ్ళని చూసేసరికి నాకైతే బుర్ర పని చేయలేదు 2 నిమిషాలు. చూడండి, ఫుడ్ కోర్ట్లో అయితే బుక్స్ కూడా అమ్ముతున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే ఇప్పుడు చూడలేదు ఇలా ఫుడ్ కోర్ట్లో బుక్స్ అమ్మడం. అయితే మీరు చూసింటే కామెంట్ చేయండి. ఇక్కడ సిట్టింగ్ ఉంది, పైన కూడా ఉన్నట్లుంది ఇక్కడ కూర్చొని తినడానికి. అన్న అయితే సిగ్గుపడుతున్నాడు మనల్ని చూసి. ఇక్కడ మొత్తం ఈ కోరా ఫుడ్ స్ట్రీట్లోనే మొత్తం షాపింగ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. బ్యాగ్స్, ఇంకా టాయ్స్ చిన్నపిల్లలకి, మొత్తం ఐస్ క్రీమ్స్, మొత్తం ఏం కావాలన్నా ఇక్కడే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి లేడీస్కి, యాక్సెసరీస్, క్లాత్స్. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్, లోపల వచ్చేసి సిట్టింగ్ ఉన్నారు. ఇక్కడ ఏంటి టిఫిన్ సెక్షన్ అనుకుంటా. ఇప్పుడే
మొత్తం ఇక్కడ బేకరీ ఐటమ్స్ మొత్తం చాలా ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి కదా మొత్తం. ఇది వెజిటేబుల్స్, ఇది వచ్చేసి పైనాపిల్, ఇంకా వీటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియట్లేదు చెప్పడానికి. సో చాలా బాగున్నాయి. ఇంకైతే బయటకు వెళ్ళిపోదాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ వచ్చానని చెప్పాను కదా, అది అక్కడ కనపడుతున్నారు కదా, వాళ్ళే మా ఫ్రెండ్స్. ఊరికే వచ్చారు. నేను ఒక్కడిని వస్తుంటే నాతో పాటు ఇది కూడా వచ్చారు. సరే ఎలాగో వచ్చాం కదా అనేసి మేమైతే చిన్న షాపింగ్ చేస్తున్నాం. ఏదో కాదు, షవర్మా వెనకాల కనపడుతుంది కదా, టేస్ట్ అయితే చూద్దాం. మొత్తం అయితే చాలా కలర్ఫుల్గా ఉంది లోపల. ఇక్కడైతే మొత్తం కింద అయితే కవర్ చేసేసాం. పైన అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది తినడానికి. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం, చూద్దాం ఎలాగుందో. మేమైతే పైన కూర్చొని తిన్నాం. సో మేమైతే షవర్మా తీసుకున్నాం, వెళ్ళి తిన్నాం. పైన అయితే మొత్తం సిట్టింగ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం మనమైతే షవర్మా కింద టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. నాకైతే షవర్మా అంటే చాలా ఇష్టం. అంటే షవర్మా చేస్తాం, చూద్దాం. బాగుంది, మొత్తం చాలా బాగుంది. మేమైతే బయటకు వెళ్తా ఉంటే ఇక్కడ వ్యాఫిల్ అయితే కొత్త ఐటెం కనపడితే మా వాళ్ళు అయితే తీసుకున్నారు. చూద్దామని టేస్ట్ అయితే. మొత్తం పైన అయితే ఐస్ క్రీమ్ ఉంది. బయటకు వెళ్ళి అయితే మాట్లాడుకుందాం దీని గురించి. లోపల అయితే డిస్టర్బెన్స్ ఉంది, బయటకు వెళ్దాం. ఇది ఒక్కటే థీమ్ వచ్చేసి, అది వచ్చేసి లైక్ అంటే బిస్కెట్స్ మీద చాకో పోసారు. తన లోపల ఏదో బాగుంది కదా తీసుకున్నాం ఐస్ క్రీమ్ అనుకుని. ఐస్ క్రీమ్ అయితే కాదు, అంటే లోపల అయితే ఆల్రెడీ ఒక క్లిప్ తీసి అది పెడతా ముందు. లోపల అయితే క్లారిటీ కనిపించలేదు. మొత్తం ఇది చూడండి, ఐస్ క్రీమ్ కాదు, బిస్కెట్ చూడండి. చాలా బిస్కెట్ లాగా ఉంది మొత్తం. అంటే బిస్కెట్ పైన ఏంటి చాకో అయితే పోసేసారు. దానిలో తిని చూద్దాం. అంటే మొత్తం తినేసాం. లాస్ట్ మీకోసం అయితే వీడియో తీయడానికి అయితే మొత్తం బిస్కెట్, మొత్తం బిస్కెట్. ఐస్ క్రీమ్ అయితే కాదు. ఐస్ క్రీమ్ ఇచ్చాడని చెప్పు, చూపెడతాను. ఇప్పటికే దాన్ని పొంది అలా నడుచుకుంటాను. ఇదైతే మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. మొత్తం కవర్ చేసామని అనుకుంటున్నా. చాలా కదా కనపడేది. ఆడికన్నా